లో మన చుట్టాల్లో మన స్నేహితుల్లో ఎవరో మారాలని ప్రార్థన చేస్తాం. కొంతమంది ఏమో మారి రక్షణ పొందుతారు, కొంతమంది ఏమో మారకుండానే పోతారు. అప్పుడు నీకు ఒక ధర్మ సందేహం వచ్చింది. ఆ షాలేం రాజు అన్న దగ్గరికి పోతే మీ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి, వీళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి తెగ చెబుతాడు. ఈ దరిద్రుడి కోసం నేను సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా. వీడు మారు మనసు పొందలా, ప్రభువుని అంగీకరించలా, రక్షణ బాప్తీసం పొందలా, అట్లనే సచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? కడుపులో మండిపోతుంటుంది. ఎందుకు మండితో తెలుసా? పోయి నరకానికి పడతాడని, నరకానికి పోతాడని. అప్పుడు నేను కూడా గుర్తొస్తా. చాలా మన దొరికితే అడగాల. ప్రార్థన చేయంటే ఒక రోజు కాదు, నేను 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా. ఎందుకని నా భర్త మారలా? ఎందుకని దేవుడు నా భర్తని మార్చలా? న్యాయంగా ఉన్న ప్రశ్నే కదా ఇది. నువ్వు ప్రార్థన చేయమన్నావు లేదా? చేయమన్నానమ్మా. నేను చేశానా లేదా? చేసావమ్మా. మరి ఎందుకని మా ఆయన మారలా, మా ఆవిడ మారలా, పిల్లలు మారలా, మా నాన్న మారలా, మా అమ్మ మారలా, మామయ్య మారలా, తాతయ్య మారలా, అక్కయ్య మారలా? ఉన్నాయా లేవా మీకు ఈ డౌట్లు? ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న వచ్చింది. ఎందుకంటే ప్రార్థన చేసి ఉంటారు కాబట్టి. దానికే నా సమాధానం. ప్రార్థన నువ్వు చేసినప్పుడు, విను బాగా, ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పని మొదలు పెడతాడు. ఇందులో మాత్రం డౌటే లేదు. ఎవ్వరి రక్షణ కోసమైనా, ఎవ్వరి మార్పు కోసమైనా నువ్వు ప్రార్థన అంటూ మొదలు పెడితే దేవుడు సదరు వ్యక్తిని దర్శించటం మొదలు పెడతాడు. మరి నీ ప్రార్థన చేయమని చెప్పినోడు ప్రార్థన ఆలకించి ఊరుకుంటాడా? దర్శించడం మొదలు పెడతాడు. దర్శించడం మొదలు పెట్టినప్పుడు కొంతమంది ఏమో బెండ్ అవుతారు, కొంతమంది ఏమో కఠినపరుచుకుంటారు. ప్రభువా ఎట్లనన్నా బలవంతం పెట్టి నువ్వు మార్చు ప్రభువా అంటానికి రూల్స్ ఒప్పుకోవు. ఎట్లనన్నా ప్రభువా నువ్వు బలవంతం పెట్టి మార్చేసే ప్రభువా అని నువ్వు ప్రభువుని బలవంతం పెడితే ప్రభు వాడిని బలవంతం పెడతాడు. కాస్త చూడరా, ఇటు చూడరా అని. అయినా వాడు మొరాయించి మనసును కఠినపరుచుకొని సాతానుకే అవకాశం ఇచ్చి దేవుడిని పదే పదే తిరస్కరిస్తే దేవుడు వాడిని బలవంతం పెట్టి మార్చడు. అదేంది? విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమైద్ది కదా. నువ్వే చెప్పాక విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమైద్దని. అట్లయితే నేను సైతాను కోసం ప్రార్థన చేస్తా. ఏమని? ఆ ఒక్క దరిద్రుడు మారిపోతే ఈ భూమి మీద దరిద్రమే